ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ ముందున్నాం. రేపు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్ని మొత్తం కూడా ముస్తాబ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడికక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే మాజీ మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా బీఆర్ఎస్ భవన్కి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ భవన్కి సంబంధించి పూర్తిగా కూడా ఆయన 72వ పుట్టినరోజుకి సంబంధించినంత వరకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కూడా అయితే ఇక్కడ నెలకొంది. దీనికి సంబంధించి పెద్ద పెద్ద కటౌట్లు అయితే పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఆయన తెలంగాణ ఉద్యమంలో అసలు ఎటువంటి పాత్ర పోషించారు ఏంటి అనేది కూడా రేపు అనేక సాంస్కృతికి సంబంధించినంత వరకు కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఆయన కుటుంబ నేపథ్యం కావచ్చు, ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ఏంటి అని అనేక అంశాలకి సంబంధించి కూడా రేపు పెద్ద సభ కూడా పెట్టబోతున్నారు. ఇందులో కళాకారులు కావచ్చు, లేకపోతే మేధావులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, అందరూ కూడా పాల్గొంటారంటూ కూడా చెప్తున్న సందర్భం కూడా ఉంది. ఇప్పుడు మనం తెలంగాణ భవన్లో చూసుకోవచ్చు, పూర్తిగా కూడా ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే దీనికి మొత్తం కార్యాచరణ కూడా రూపుదిద్దుకునే విధంగా అయితే అంత ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి జిల్లా నాయకులు కావచ్చు, లేకపోతే మాజీ మంత్రులు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న నాయకుల నుంచి మొదలుకొని పెద్ద పెద్ద నాయకుల వరకు కూడా అందరూ వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. ఒకసారి మనం తెలంగాణ భవన్లో చూసుకోవచ్చు. తెలంగాణ భవన్లో ఇప్పటికే పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి కూడా అయితే ఉంది. చాలామంది కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చారు. తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే మాజీ మంత్రులు కావచ్చు, అందరూ ఇందులో పాల్గొంటారంటూ కూడా మాట్లాడుతున్న సందర్భం కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మొత్తం ఏర్పాట్లు అయితే అన్ని చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక 2 పాటలు కూడా రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినంత వరకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు అందరూ కూడా రేపు ఈ కార్యక్రమంలో పాల్గొంటారంటూ కూడా చెప్తున్న సందర్భం కూడా ఉంది. ఎక్కడికక్కడ టెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా మనం ఒక్కసారి విజువల్స్లో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తారు కాబట్టి ఈ కార్యకర్తలకు సంబంధించినంత వరకు కార్యకర్తలు అదేవిధంగా మాజీ మంత్రులు అందరూ వస్తారు కాబట్టి అన్ని ఏర్పాట్లు అయితే తెలంగాణ భవన్లో అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మనం చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తిగా కూడా మొత్తం అంతా క్లీన్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు చాలామంది ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే చాలామంది కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అయితే అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే చేస్తున్న పరిస్థితి కూడా అయితే మనం విజువల్స్లో చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణ భవన్కి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు కాబట్టి దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే తెలంగాణ భవన్లో అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో, సన్నీ మ్యాక్స్ న్యూస్, హైదరాబాద్.